హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP పియానో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ అనే సాంగ్ సంబంధించి థియరీ 12కి వచ్చాం. ఈ థియరీ 12లో మనం ఏ కీ నుంచి చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనం చూసుకున్నట్లయితే థియరీ 1 నుంచి 11 వరకు చేసినటువంటి దాంట్లో సి నుంచి బి వరకు ఉన్నటువంటి ప్రతి కీని వాడాము, ఒక కీ తప్ప. ఆ ఒక్క కీని ఇప్పుడు 12వ థియరీలో స్టార్టింగ్ సాంగ్ నోట్ అనమాట. అదేంటి అంటే జీ షార్ప్. మనం అన్ని కీస్ చేసాం. ఒక థియరీకి వచ్చి ఒక కీ తీసుకున్నాం కదా, అలాగా సి నుంచి బి వరకు ఉన్నటువంటి వైట్ కీస్ బ్లాక్ కీస్ కలిపి మొత్తం 12. ఇప్పుడు 12వ థియరీలో మనకి మిగిలిపోయినటువంటి కీ జీ షార్ప్. జీ షార్ప్ నుంచి పాటని మనం ప్లే చేద్దాము. జీ షార్ప్ నుంచి చేసినప్పుడు అదే స్కేల్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే పాటను వెతకాలి అంటే ఖచ్చితంగా మీకు మేజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? అలాగే మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ తెలిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా అయితే స్కేల్స్ తెలిసి ఉండాలి. మేజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ ఫ్యామిలీ కార్డ్స్ కూడా తెలిసి ఉంటే మంచిది. ఈ 4కి సంబంధించి నేను ఒక PDF ఫైల్ చేయడం జరిగింది. బేసిక్స్ నుంచి నీట్గా మీకు కీబోర్డ్ అంటే ఏంటో తెలియదు అనే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను ఇవ్వడం జరిగింది. PDF కావాలనుకునేవారు ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే 30 సాంగ్స్ PDF ఫైల్ కూడా కావాలని నెంబర్కి కాల్ చేయండి. సరే, ఎలా వెతకాలి అంటే పాటని ఆశ్చర్యమైన ప్రేమ, ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే ఉందో మనం పాట చర్చిలలో కానీ మన ఇంటి దగ్గర కానీ పాడేటువంటి సాంగ్ ఒరిజినల్ స్కేల్ ఏదో ఒక స్కేల్ అవుతుంది. అది మేజర్ స్కేల్ కానివ్వండి, మైనర్ స్కేల్ కానివ్వండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట ఒరిజినల్ స్కేలు ఈ మేజర్ అనుకుందాం. ఈ మేజర్ అనుకుందాం. ఈ ఒరిజినల్ స్కేల్ ఇదో కాదో తర్వాత చూద్దాం. ఈ మేజర్ స్కేల్ అనుకోండి. ఈ పాటని అన్ని స్కేల్లో మనం ప్లే చేస్తాం. డి మేజర్లు చేస్తాం, సి మేజర్స్లో చేస్తాం. పాట మారదు కానీ పాట శృతి అనేది మారుతుంది. అదేవిధంగా జీ షార్ప్ నోట్ నుంచి పాట ప్లే చేసినప్పుడు పాట ఒరిజినల్ పాట అలాగనే ఉంటుంది కానీ శృతి అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? దాని పెద్ద ప్రాబ్లం కాదు. దానివల్ల మీకు ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. పాట ఒరిజినల్ స్కేల్ ఏదో ఒక స్కేల్ అవుతుంది. మిగిలిన 11 స్కేల్లో కూడా మీరు చేయడం వలన స్కేల్ నాలెడ్జ్ అనేది మీకు ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఎలాగంటే ఆశ్చర్యమైన ప్రేమ ఎలాగా చూడండి, నేను పాడిందేమో బాగా బేస్లో ఉంది. జీ షార్ప్ నోట్ తీసుకోవడం వల్ల ఏంటి హై ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ జీ షార్ప్, F షార్ప్, ఈ. ఇప్పుడు మైన ప్రేమ అనేది హై వెళ్తుంది. హై అంటే ఎటు వెళ్తుంది? హై అంటే ఇటు సైడ్ ఉన్న కీస్ ఏవైతే ఉన్నాయి, మనం తీసుకున్నటువంటి కీ ఏదైతే ఉంది ఇటు సైడ్ ఉన్నాయని హై అవుతాయి, ఇటు సైడ్ ఉన్న లో అవుతాయి. ఓకేనా? అయితే జీ షార్ప్కి ఇటు సైడ్ ఉన్నాయన్నీ హై అవుతాయి, ఇటు సైడ్ ఉన్నాయి మొత్తం ఏమవుతాయి? లో అవుతాయి. ఈకి F హై అవుతుంది. అంటే ఒక కీ దాని పక్కకి రైట్ సైడ్ ఉన్నటువంటి కీ దానికి హై కీ అవుతుంది, హై సౌండ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది లో అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హై అంటే ఈ జీ షార్ప్ నుంచి డైరెక్ట్గా సి షార్ప్, డి షార్ప్ లేదా డి, ఈ సరౌండింగ్లో ఉండొచ్చు. డి షార్ప్ ట్రై చేసి చూద్దాం. ఓకేనా? 32 పెడదాం. చూసారా? ప్రేమ. చూడండి, ప్రేమ అనేది 2 అక్షరాలు. చూడండి, ఇక్కడ స్వరజ్ఞానం చాలా మీకు అర్థమవుతుంది. ప్రేమ అనేది 2 అక్షరాలు అయితే మనం ఇక్కడ 3 కీస్ నొక్కుతాం. 3 కీస్ చూడండి. ప్రేమ అంటే ప్రేమ అంటే 2 అక్షరాలు. కానీ మనం ఎలాగంటే ప్రొనౌన్సియేషన్ సౌండ్లో అవునా 3 అక్షరాలు అంటే ఇది ఈ విధంగా మనం గుర్తుపట్టాలన్నమాట. మీకు అర్థమవుతుంది, ఈజీగా వస్తుంది, ప్రాబ్లం లేదు, ఈజీగానే అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ కల్వరిలోని ప్రేమ అనేది ఎక్కడ సౌండ్ ఇక్కడే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి, సి షార్ప్, డి షార్ప్, ఈ. చూసారా? బి నోట్ వచ్చింది. ఇక్కడ రాసుకోండి. మీరు ఒక పేపర్ తీసుకొని ప్రెస్ చేసినటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ ర్యాండమ్గా రాసుకోండి. ర్యాండమ్గా అంటే వచ్చినట్టు రాసుకోండి. తర్వాత మనం అటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకొని చూసినప్పుడు ఒక స్కేల్ అవుతుంది ఖచ్చితంగా. అది చూద్దాం. సి షార్ప్ దగ్గర అయింది. ఇప్పుడు నానా మరణము కంటే అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, మరణము కంటే అనేది మరణము అనేది 4 అక్షరాలు. చూడండి, ఇక్కడ 3 అక్షరాలు పడుతున్నాయి. 4 అక్షరాలు కానీ స్వరాలు 3. చూసారా?
బి నోట్ వచ్చింది. కానీ ఎఫ్ షార్ప్కి బికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే బి మేజర్ కార్డ్. బి మైనర్ కార్డ్ కూడా రిలేషనే, కానీ మనకి వచ్చినటువంటి నోట్ ఏంటంటే డి షార్ప్ నోట్ వచ్చింది కానీ డి రాలేదు కదా, కాబట్టి బి మేజర్ కార్డ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డి షార్ప్ నోట్ని మనం చేసుకుంటూ వద్దాం. ఇలాగేయచ్చు, ఇది ఒకటి. రెండవది ఏంటంటే మనం సి షార్ప్ నుంచి చేసాం కాబట్టి సి షార్ప్ నోట్ నుంచి కూడా తీసుకొని రావచ్చు. ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్ ఏంటంటే కార్డ్ మెథడ్ బేస్ చేసుకొని ఫస్ట్ మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే సి షార్ప్ నుంచి వెళ్ళినప్పుడు ఎఫ్ షార్ప్ నుంచి డైరెక్ట్గా డి షార్ప్ రాకుండా సి షార్ప్ నుంచి వస్తాం. ఓకేనా, ఇది రెండో మెథడ్. సేమ్ ఇదే మెథడ్, రెండు మెథడ్స్ మళ్ళీ ఇక్కడ వేరే దగ్గర కూడా అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, అయితే ఈకి ఏకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఏ మేజర్ కార్డ్. ఏ మేజర్ కార్డ్లో సి షార్ప్ నోట్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు ఏంటి అంటే ఇది థియరీ 1 అనమాట, అంటే మెథడ్ 1. ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఏంటంటే బి నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి బి ఏ వెళ్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 1, 2 రెండు చూపిస్తాను. ఎలాగా 35 పెట్టి చూస్తాను. ఇదేంటంటే థియరీ 1 కార్డ్ మెథడ్ అనమాట. బి మేజర్ కార్డ్, ఏ మేజర్ కార్డ్. ఇప్పుడు థియరీ 2 చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇలాగా చేయొచ్చు. మీరు ఏంటంటే నేను ఇది రైటు అని నేను చెప్పను, మీరు అబ్జర్వ్ చేసి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీరు చేయండి. ఓకేనా, ఇలాగేయచ్చు, ఇలాగేయచ్చు. అయితే ఇక్కడ రెండు కార్డ్స్ వచ్చినాయి. ఒకటి బి మేజర్ కార్డ్ వచ్చింది, ఏ మేజర్ కార్డ్ వచ్చింది. ఈ ఏ మేజర్ కార్డ్, బి మేజర్ కార్డ్ ఏ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అయ్యి అనేది తెలిస్తే మీకు స్కేల్ కూడా తెలుస్తుంది. ఓకేనా, సరే చూద్దాం. ఇప్పుడు మనం ఏంటి, నన్ను జయించి నీ ప్రేమ ఇక్కడ ఏ నుంచి నన్ను నీ ప్రేమ ఇక్కడ చూడండి, నీ ప్రేమ అనేది రెండే అక్షరాలు. ఇప్పుడు రెండు స్వరాలు వచ్చినాయి. ఫస్ట్లో మనం ఎలా వచ్చిందంటే 3 స్వరాలు పడ్డాయి. ఇప్పుడేమో నీ. ఓకేనా, పాట ఎక్కడ ఆగిందంటే సి షార్ప్ నోట్ దగ్గర ఆగింది. సి షార్ప్ నుంచి సి షార్ప్ వరకు వచ్చినటువంటి కీస్ ఏవైతే మీరు పేపర్ మీద రాసుకున్నారో అవి ఆర్డర్లో పెట్టుకోండి. సి షార్ప్ నుంచి చూసినట్లయితే సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి అండ్ సి షార్ప్. ఓకేనా, ఇది నేను ఇక్కడ మీకు కనపడడం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే సి షార్ప్ మైనర్ స్కేల్ అని అర్థమైంది. సి షార్ప్ మైనర్ స్కేల్లో మనకి ఇప్పుడు వచ్చినటువంటి 2 కార్డ్స్ ఉన్నాయో లేదో చూద్దాం. సి షార్ప్ మైనర్ కార్డ్, బి మేజర్ కార్డ్ వచ్చింది, బి మేజర్ కార్డ్ ఉంది, అలాగే ఏ మేజర్ కార్డ్. కాబట్టి సి షార్ప్ మైనర్ స్కేల్ అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు చరణం మనం ఎక్కడ అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు చరణంలో కూడా చూడండి, చరణంలో కూడా చూసినట్లయితే సి షార్ప్, ఈ, జి షార్ప్. ఈ నోట్లో మనకి సి షార్ప్ దగ్గర స్టార్ట్ అయిందా, ఈ దగ్గర స్టార్ట్ అయిందా, జి షార్ప్ దగ్గర స్టార్ట్ అయిందా చూద్దాం. పల్లవి అయితే మనం జి షార్ప్ దగ్గర స్టార్ట్ చేసాము. జి షార్ప్ నోటు సి షార్ప్ మైనర్ కార్డ్లో ఉంది కాబట్టి చరణము ఈ దగ్గర ట్రై చేసి చూద్దాం. సౌండ్ సి షార్ప్ నుంచి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ దగ్గర వస్తుంది. చూసారా, మళ్ళీ ఒకసారి చూడండి. అనేది వస్తుంది. అనేది ఎట్లా, లో అంటే ఇటు సైడ్, అంటే జీ షార్ప్ చూద్దాం. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా, నెక్స్ట్ సేమ్ అవే కీస్ పడ్డాయి మళ్ళీ రెండోసారి. ఇప్పుడు నన్ను కరుణించి అనేది ఎలాగంటే ఇక్కడ నుంచా లేదు, సౌండ్ రాలేదు, సి షార్ప్ నుంచి రాలేదు కాబట్టి ఈ నుంచి చేద్దాం. ఇక్కడ చూసారా, ఈ నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్ జీ షార్ప్కి వెళ్ళినప్పుడు నుంచి అనేది మంచిగా వచ్చింది. అదే ఈ నుంచి ఎఫ్ షార్ప్కి వెళ్తే ఎలా వస్తుంది, రావట్లేదు. అంటే ఒక చిన్న కీ మనం మిస్ చేసినా లేకపోతే చేంజ్ చేసినా పాట అనేది క్లియర్గా రాదు. కాబట్టి మీకు సౌండ్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కీస్ సౌండ్ ఏమి ఇస్తుంది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్ షార్ప్ నుంచి చూసినట్లయితే ఎఫ్ షార్ప్, ఈ డి షార్ప్ నుంచి ఎఫ్ షార్ప్.
ఇప్పుడు ఈ నుంచి సేమ్ ఇదే మెథడ్, ఈ డి షార్ప్ సి షార్ప్ డిసెండింగ్ వెళ్ళిపోయి సి షార్ప్ నుంచి ఈకి వచ్చేసాం. నిత్య జీవమిచ్చే అనేది ఇక్కడ నుంచి నిత్య జీవమిచ్చే. ఓకేనా? ఇప్పుడు చూడండి, నన్ను కరుణించి మళ్ళీ ఒకసారి. నిత్య జీవమిచ్చే. పాట చరణం కూడా ఎక్కడ ఆగింది? సి షార్ప్ దగ్గర ఆగింది. ఇట్స్ క్లియర్ సి షార్ప్ మైనర్ స్కేల్ అండ్ మనకి ఫ్యామిలీ కార్డ్స్ కూడా బి మేజర్ కార్డ్, ఏ మేజర్ కార్డ్ కూడా వచ్చినాయి. ఈ విధంగా మనం పాటని అనేది వెతకడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అన్ని పాటలు స్టార్టింగ్ అయినటువంటి కీని బేస్ చేసుకొని అదే స్కేల్ అవుతుంది అనే మాత్రానికి అనుకోమాకండి. ఇప్పుడు మనం జీ షార్ప్ నోట్ని స్టార్ట్ చేసాం కాబట్టి అయితే జీ షార్ప్ మైనర్ స్కేల్ కానీ లేదా జీ షార్ప్ మేజర్ స్కేల్ కానీ అవుతుంది అని మాత్రం అనుకోకండి. కొన్నిసార్లు అవుతాయి. కొన్ని సాంగ్స్ స్టార్టింగ్ నోట్ స్కేల్ అవుతుంది, కొన్ని సాంగ్స్ స్టార్టింగ్ నోట్ స్కేల్ అవ్వదు. ఇప్పుడు చూసారు కదా మీరు, పాట స్టార్ట్ అయిన జీ షార్ప్ నోటు కానీ స్కేల్లో సి షార్ప్ మైనర్ స్కేల్ వచ్చింది, కార్డ్లో జీ షార్ప్ నోట్ ఉంది. అంటే మీరు చూడండి, అలాగా మీరు ఐడెంటిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండో విషయం ఏంటంటే, కీస్ని మర్చిపోకూడదు, స్కేల్ గుర్తుంచుకోవాలి, స్కేల్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆర్డర్ మనం రాసుకోవాలి. మీరు లర్నర్స్ అయితే ఖచ్చితంగా రాసుకొని, నీట్గా రాసుకొని వాటిని ఒక ర్యాండమ్గా రాసుకున్న వాటిని ఒక ఆర్డర్లో సి షార్ప్ నుంచి సి షార్ప్ వరకు ఆర్డర్లో పెట్టుకుంటే సి షార్ప్ మైనర్ స్కేల్ వచ్చిందా లేదా, అలాగే ఇప్పుడు చెప్పినట్టు 2 కార్డ్స్ ఉన్నాయా లేవా అనేది మీరు ఆ విధంగా ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ మీకు సి షార్ప్ డి షార్ప్ నోటేషన్లో ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు వర్డ్కి అక్షరానికి ఏంకి నొక్కాలి ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇవ్వడం జరిగింది. ఆ 30 సాంగ్స్ దాని కాస్ట్ 250 రూపాయలు మాత్రమే. మీరు కావాలనుకునేవారు ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగనే మీకు చెప్పే కదా, 24 స్కేల్స్, 24 ఫ్యామిలీ కార్డ్స్, 24 స్కేల్స్, 12 మేజర్ స్కేల్స్, 12 మైనర్ స్కేల్స్, 24 స్కేల్స్, 12 మేజర్ ఫ్యామిలీ కార్డ్స్, 12 మైనర్ ఫ్యామిలీ కార్డ్స్, 24 ఫ్యామిలీ కార్డ్స్. అంటే మొత్తం 48 లెసన్స్ అన్నట్టు. 48 అనేది మినిమం తెలిసి ఉండాలన్నమాట. మీరు ఒక పాటను వెతకాలన్నా, ఒక పాటను ప్లే చేయాలన్నా కానీ మినిమం తెలియాల్సింది ఏంటంటే మేజర్ స్కేల్స్ తెలియాలి, మైనర్ స్కేల్స్ తెలియాలి. చాలా మంది యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ నేను మీకు విత్ ఫింగరింగ్తో సహా నీట్గా క్లియర్గా లేఅవుట్, కీబోర్డ్ లేఅవుట్తో సహా నీట్గా ఇవ్వడం జరిగింది. కావాలనుకునేవారు ఈ నెంబర్ని సంప్రదించి మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.